So, namaste everyone. First of all, happy World Meditation Day. And very grateful to Patriji and PSSM that had given me and brought me into this path of meditation. So, my journey into meditation started very young age thanks to my father. So, నేను ధ్యానంలోకి చాలా చిన్న వయసులోనే రావడం జరిగింది. మా నాన్నగారు ధ్యానంలోకి రావడము, తర్వాత తను ధ్యానం చేసి తనకి ఉన్న ఏదైతే అనారోగ్యం ఉందో తన జీవితం అంతా ధ్యానం చేసిన తర్వాత అది పూర్తిగా నయం అయిపోయింది. సో అది చూసి నాకు ఒక క్యూరియాసిటీ పెరిగింది. ఏంటిది, నాన్నగారు ఇన్ని సంవత్సరాలు మెడిసిన్స్ వేసుకోగా తగ్గంది కేవలం కళ్ళు మూసుకొని సైలెంట్గా కూర్చోవడంతో హీల్ అయిపోయారు, ఇది ఏంటి అన్న క్యూరియాసిటీతో నేను ధ్యానం పైన ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఒకరోజు ధ్యానం చేయడము, తర్వాత కొన్ని రోజులు ఆపేయడము, మళ్ళీ ధ్యానం చేయడము, తర్వాత మళ్ళీ ఆపేయడము. ఆ విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండగా నేను గ్రహించింది ఏంటంటే, ధ్యానం చేసిన ప్రతిసారి నాలో ఇది సుధాకర్ సార్ చెప్పినట్లు ఒక రకమైన ఆనందం, పీస్ నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత స్టూడెంట్గా నేను అబ్జర్వ్ చేసిన బెనిఫిట్స్ ఏంటంటే, రాత్రిపూట ఎక్కువ మేల్కొని చదువుకోగలిగే ఛాన్స్ దొరికింది. కొద్దిసేపు ధ్యానం చేయడంతో నిద్ర రిక్వైర్మెంట్ తగ్గిపోయింది. ఏది చదివినా బాగా గుర్తుండేది. ఎప్పుడైనా జలుబు జ్వరము ఏదైనా వచ్చినా 20 నిమిషాలు కేవలం ధ్యానంలో కూర్చుంటే నార్మల్గా అయిపోయేది. సో ఈ బెనిఫిట్స్ అన్నీ రావడంతో ఇది నిజంగానే చాలా శక్తివంతమైనది, సైలెన్స్ ఈజ్ పవర్ఫుల్ అన్నది నాకు అర్థమైపోయింది. తర్వాత ఏ విధంగా నేను స్టూడెంట్గా స్టార్ట్ చేశానో ఆ స్టూడెంట్ ఫేజ్లో బెనిఫిట్స్ వచ్చాయి. తర్వాత ఎంప్లాయీగా ఒక ఉద్యోగం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న స్ట్రెస్సెస్ ఏ విధంగా ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది కూడా ధ్యానం ద్వారానే నాకు అది అలవాటైపోయింది, అర్థమైపోయింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ లైఫ్లో కూడా ఏ విధంగా పార్ట్నర్స్ సామరస్యంగా హ్యాపీగా ఉండాలి అన్నది ఆ అవేర్నెస్ ధ్యానం ద్వారా వచ్చింది. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ జీవితంలో ప్రతి ఒక్కరికి అందుకే ధ్యానం అనేది చాలా 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 ముఖ్యం. సో ఈరోజు ఏ విధంగా మనము వరల్డ్ మెడిటేషన్ డే చేసుకుంటున్నామో, ప్రపంచమంతా ఇక్కడ ఏ విధంగా అయితే మనం ధ్యానం చేస్తున్నామో అదేవిధంగా ఈ ధ్యానం ప్రపంచమంతా వెళ్ళి అందరూ ధ్యానం చేసి ఎంతో శాంతిని ఈ ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని ఐఎమ్ రియలీ విషింగ్ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ.